బ్రాహ్మణులకు శుభవార్త. హిందూ ప్రైజ్ సర్వీసెస్ ఇన్ USA విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866615399. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. ఇక చాలా మంది హ్యూమన్ సైకాలజీ గురించి ఒకసారి మాట్లాడుకుంటే, మనకన్నా మనకి మన తోటి వాళ్ళు ఎదుగుతున్నారు అని అంటే ఒకంత అక్కస్సు లేకపోతే ఒకంత కుళ్ళు అనేది ఎంతో కొంత పెట్టాడా అనిపిస్తూ ఉంటుంది. బట్ దెన్ కొంతమందిలో ఇది తీవ్ర రూపాన్ని ఖచ్చితంగా దాల్చి ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో మనతో ఉన్నవాళ్ళు, మన కొలీగ్స్ అనుకోవచ్చు, మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అనుకోవచ్చు, మనల్ని మించి ఎదగకూడదు అని అనుకుంటారు. ఒకవేళ ఏదైనా ఎదిగారు, ఏదైనా ఇల్లు కొనుక్కున్నారు, ఏదైనా చక్కగా కారు కొనుక్కున్నారు, వీళ్ళకి బాగానే అసలే ఫుల్గా ఇల్లు కొనేసుకున్నారు, కార్లు కొనేసుకుంటున్నారు అని వాళ్ళ మాటల ద్వారా మనం చెప్పేయచ్చు ఎంత జలసీగా ఫీల్ అవుతున్నారు. చాలా సంతోషం, ఇల్లు కొనుక్కున్నారు అని అనే మాట తీరికి అబ్బో అన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అయితే ఈ మన తోటి వాళ్ళు, పక్కన వాళ్ళు ఎదగకూడదు అనే మనస్తత్వం డెఫినెట్ గా ఒకవేళ ఉంటే దాన్ని ఎలా మార్చుకోవాలి, అలాగే ఒకవేళ ఇలా మమ్మల్ని తొక్కేసి మా మీద జలసీతో ఫీల్ అవుతున్న వాళ్ళు మా జోలికి రాకుండా ఉండాలి అని అంటే మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి, ఏదైనా డివైన్ హెల్ప్ తీసుకోవచ్చా? ఈ రెండు విషయాల గురించి చెప్పండి అక్క. ఎప్పటి నుంచో నాకు ఒకటి అనిపిస్తుంది పద్మిని, అసలు ఎవరైనా ఒకళ్ళు మామూలుగా చిన్నగా ఇంట్లో ఏదైనా పెట్టుకున్నారనుకో, ఎక్కువగా ఫుడ్ ఐటమ్స్ గురించి వాళ్ళు ఏదైనా ఫుడ్ ఐటమ్స్ చేసి ఇంట్లో చేసుకొని సేల్ చేయడము, లేదు అంటే గనక ఫర్ సపోజ్ ఏదైనా క్యాటరింగ్ పెట్టుకోవడం, అట్లా ఏమైనా చేస్తే గనక మొత్తం అపార్ట్మెంట్లో ఇబ్బంది వచ్చేస్తుంది అనమాట. ఏమో వాళ్ళు నీళ్ళు ఎక్కువ వాడేస్తున్నారు, చుట్టాలే వచ్చారనుకో ఫర్ సపోజ్, వాళ్ళ ఇంట్లో చుట్టాలు ఉండకూడదు, వాళ్ళ ఇంట్లో మనుషులు ఎక్కువగా ఉండకూడదు. ఎవరైనా కూడా ఇంట్లో ఇప్పుడు నా వాళ్ళకి ఎవరికైనా కష్టం వచ్చిందనుకో, నేను కాకపోతే ఇంకెవరట్టు పెట్టుకుంటారు పద్మిని ఇంట్లో? మీరు చాలా మంది ఉంటున్నారు ఇంట్లో, వాటర్ ఎక్కువగా యూజ్ చేసేస్తున్నారు. ఈ ఓనర్స్ కదా, ఓనర్స్ కానివ్వు, చుట్టుపక్కల మిగతా నేబర్స్ కానివ్వు, వాళ్ళు ముందు మారాలి పద్మిని. ఎందుకంటే మీ ఇంటికి చుట్టాలు వచ్చేసారు, మీరు లేకపోతే మీరు ఇది బిజినెస్ చేస్తున్నారు, దీనివల్ల మీకు ఎక్కువగా వాటర్ ఎక్కువ అవుతుంది, మీరు ట్యూషన్స్ చెప్తున్నారు, లిఫ్ట్ లో వచ్చేస్తున్నారు ఆ ట్యూషన్ పిల్లలు, తల్లిదండ్రులు, మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంది. ఏంటిది? నలుగురు ఒక సముదాయంలో ఒక 20 మంది ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నారు అని అంటే ఒక్కటే కదా ప్రహరీ కూడా, మీరందరూ అక్కడ ఉండడానికి సిద్ధమయ్యే కదా వచ్చారు. ఒకళ్ళ కష్టం ఒకళ్ళు చూడకపోతే ఎవరు చూస్తారు? ఇంకా చెప్పు. ఆ దృక్పథం నుంచి మనం బయటపడాలి పద్మిని. ఒక్కటి ఆలోచించండి, సరే బిజినెసే చేసుకుంటున్నారు, చాలా నీళ్లు వాడేస్తున్నారు, చుట్టాలు వచ్చేస్తున్నారు, చాలా నీళ్లు వాడేస్తున్నారు, 20 మంది ఫ్లాట్లు వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్క బకెట్ నీళ్ళు ఇచ్చినా వాళ్ళ ఇంట్లో పని అయిపోతుంది కదా. ఒక్క బకెట్ ఎక్స్ట్రా మీరు వాడుతున్నారు అనుకుంటే గనక వాళ్ళ ఇంట్లో వర్క్ కంప్లీట్ అయిపోతుంది కదా. అంటే మనం ఆ బకెట్ నీళ్లు కూడా ఇవ్వడానికి మనకి బాధ, కానీ భగవంతుడు మాత్రం మనం ఒడి నింపేసేయాలి. మనం అడిగిన వెంటనే బకెట్లతో సహా మనకి ఇచ్చేసేయాలి. బకెట్లు కొమ్మరిస్తారు. కానీ ఇలాగ ఉన్న వాళ్ళు బానే ఉన్నారు కదక్క. బానే ఉన్నారని మనకు అనిపిస్తుంది పద్మిని, అది క్రితం జన్మలో చేసుకున్న పుణ్యమేమో. కానీ ఈ రోజున నువ్వు ఏం పుణ్యాన్ని సమర్పాదించుకుంటున్నావు చెప్పు? మేము చాలా చేస్తామంటారు. ఏంటి అని అంటే ఈ మధ్య వచ్చాయి కదా ఆర్ఫనేజ్ హోమ్స్ కి, దాన్ని ఏమంటారు, బట్టలు, వాడని బట్టలు ఇచ్చేస్తున్నాము మేము. మా వాళ్ళు ప్రతిసారి బియ్యం బస్తా ఇచ్చేస్తారు, వాళ్ళకి ఏం కావాలంటే అది కొనిపెడుతుంటారు, మేము డబ్బులు ఇస్తుంటాం. అది కాదు, నీ పక్కనున్న వాళ్ళని నువ్వు ఎంత ప్రేమ పంచుతున్నావు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే ఎంత బాధ అనిపిస్తుంది అని అంటే పాయింట్అవుట్ చేసి అదిగో వాళ్ళ ఇంట్లోనేనా, అదిగో వాళ్ళ ఇంట్లోనే, అదిగో వాళ్ళ ఇంట్లోనే, వాళ్ళ ఇంట్లోనే, వాళ్ళ ఇంట్లోనే. నేనైతే ఏంటి ట్యూషన్ చెప్పడానికి పిల్లలు లిఫ్ట్ ఎక్కితే ప్రాబ్లమా అని అంటే, అవునండి పిల్లలు ఎక్కకూడదు లిఫ్ట్. ఎట్లా చిన్న పిల్లల్ని తాతలు అమ్మమ్మలు తీసుకొచ్చే పరిస్థితి కదా, వాళ్ళు పాపం దింపి అప్పచెప్పి వెళ్ళాలనుకుంటారు పెద్దరికం వల్ల. చిన్నపిల్లలు కదా అప్పచెప్పాలనుకుంటారు. మరి వాళ్ళ ఆ 2 అంతస్తులు ఎక్కాలి, 2 అంతస్తులు 3 అంతస్తులు దిగాలి, ఎంత ఉంటే అంత. ఏమవుతుంది? ఒక 10 సార్లు లిఫ్ట్ ఉపయోగిస్తే ఏమవుతుంది? మెయింటెనెన్స్ ఎక్కువ తీసుకోవాలి, దగ్గర 1000 రూపాయలు ఎక్కువ తీసుకోపోని తప్పే ఉంది. అవతల వాళ్ళ అవసరాన్ని గుర్తించకపోవడం అనేది చాలా పొరపాటు. వాళ్ళు ఆ అవసరాన్ని నువ్వు గుర్తిస్తేనే
నీ అవసరాన్ని భగవంతుడు గుర్తిస్తాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఒక్కడమే ఉన్నాం కదా, మనం ఇద్దరమే ఉన్నాం కదా అంటే రేపు పొద్దున్న ఎప్పుడన్నా నీ ఫ్యామిలీ ఎదగదా, ఎప్పటికన్నా అవసరం రాదా, నీ పిల్లలకి అవసరం అనేది రాదా ఇంకా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివి ఆఫీసుల్లో కూడా జరుగుతుంటాయి అక్క. ఏదైనా ఒక ప్రమోషన్ వచ్చిందంటే ఇంకా వాడి మీద పడి ఏడ్చే ఏడుపులు. ఒకవేళ ఆడపిల్లకి ఏదైనా ప్రమోషన్ వచ్చిందంటే ఇంకా ఆమె గురించి మాట్లాడేటటువంటి అవాక్కులు చవాక్కులు అసలు వర్ణనాతీతం, ఎంత నీచంగా అయినా మాట్లాడతారు. వీళ్ళు చాలా రెస్పెక్ట్ఫుల్ తో మేము మసులుకుంటున్నాం ఈ సమాజంలో అని అంటారు. ఎవరితో తిరిగిందో అని మాట్లాడుతుంటారు. రెస్పెక్ట్ మలిదం లేని మనసు ఇక్కడ ఉండాలి కదా. తప్పు చేస్తున్నామని ఎవరినో తిడుతున్నాం కదా, నువ్వు చేసేదేంటి కదా. మరి దీన్ని ఎలా చూడొచ్చక్క? ఆఫీస్ లో కొలీగ్స్ ఇట్లా ఇబ్బంది పెడుతూ ఉన్నా దాని నుంచి బయటపడాలి ఈ జెలసీ. లేకపోతే ఎప్పుడైనా కూడా జనరల్ గా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారు అన్నప్పుడు ఆ కొత్త వాళ్ళకి వర్క్ ఎక్కువగా డమ్ చేయడం అనేది ఏమో నాకైతే పెద్దగా చేసే వ్యక్తిలాగా ఏం కనిపించట్లేదు. ఎక్కువగా పెద్ద టాలెంట్ ఉన్న వాళ్ళలాగా ఏం అనిపించట్లేదు నాకు. ఏం చదివాడట, బీటెక్, అవునా, ఇంకా ఈ కోర్సులో ఏమైనా చేశాడా, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. కొంచెం వాడికి ఏమైనా టాలెంట్ ఉంది, వాడు కాస్త ఎదిగి మనం దాటిపోతాడు అని అనుకుంటే కనుక టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తారు, వర్క్ ఎక్కువగా ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడా చాలా మంది నాతో చెప్తూ ఉంటారు. అయితే ఏమాత్రం ఎవరితోనూ ఇబ్బంది అనేది మనకు ఉండకూడదు అనుకుంటే జస్ట్ ఒక చిన్న స్విచ్ వర్డ్ చదువుకుంటే మీకు అనిపిస్తుంది చాలా దీంతో ఇంత పని అయిపోతుందా అని అనిపిస్తుంది మనకి. సో ఇలాంటి జలసీలు, ఇలాంటి కుళ్ళులు మన జోలికి రాకుండా ఉండటం కోసం ఒక అద్భుతమైనటువంటి స్విచ్ వర్డ్ చెప్తున్నారు. చూద్దాం ఏం చెప్తున్నారు. ఏంటక్క స్విచ్ వర్డ్? చాలా అసలు ఇంత చిన్నగా అనిపిస్తుంది, అనుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. వాటర్ వైలెట్. వాటర్ వైలెట్. మీకు ఈ వాటర్ వైలెట్ అంటే వాటర్ కి చాలా మంచి ఎనర్జీ ఉంటుంది. ఎలాంటిదైనా కానీ క్లీన్ చేసేస్తుంది, క్లెన్స్ చేసేస్తుంది. ఆ వైలెట్ పవర్ అనేది మనకి వైలెట్ షేడ్ ఉంటుంది సహస్రార చక్రంలో. ఆ వైలెట్ ఫ్లేమ్ అనేది వాళ్ళని అసలు ఇక నిలబడనివ్వదు, మన జోలికి రాకుండా చేస్తుంది. వాటర్ వైలెట్ చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఒకళ్ళకి చాలా గుండాగిరి చేస్తారండి. మా ఇంట్లో చెత్తంతా వేసేస్తారు, మా ప్రహరీ గోడల నుంచి వాళ్ళ చెత్తని లేచే లోపల వీళ్ళ ఇంట్లో వేసేస్తారట, మేము వేయలేదని చెప్తారట. ఎలా అంటే అసలు సీసీ కెమెరాస్ కి కూడా చిక్కరు అనమాట వాళ్ళు. అట్లా అదేమిటి, వీళ్ళ ఇంట్లో ఎక్కడ ఉంటే సీసీ కెమెరాస్ అని తెలుసు కదా, అక్కడి నుంచి వెళ్ళి తెర పట్టుకుంటారు. ఓకే, వీళ్ళ ఇంట్లోకి దూకేసి నేను అన్నాను, అంత కష్టం ఏదో ఏ పూజ చేసుకోవడంలో పెట్టుకుంటే కాస్త పుణ్యమన్నా వస్తుంది కదా, ఇదేంటి అసలు ఇంత ఇది అని. అయితే వీళ్ళకెలా తెలిసింది అడుగు. వీళ్ళు ఏం చేశారు, ఎదురుగుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి తెల్లవారుజామునే నిద్రపోయారు 2ంటికి. లేదు చూసారా, అలారం పెట్టుకొని వీడియో తీస్తారు. వీళ్ళు ఏం చేస్తారు అసలు మన ఇంటికి అని చెప్పి, అంత టెన్షన్ అనమాట. ఏంటి మనుషులు ఇలా ఉన్నారు, ఏదో చిన్న చిన్న పిల్లలు ఇలా అల్లరి చేశారంటే ఒక అర్థం ఉంది. అలా అంత బాధ వచ్చినప్పుడు నేను ఈ వాటర్ వైలెటే చెప్పాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి మళ్ళీ వాళ్ళెవ్వరు కూడా వీళ్ళని వంక రాలేదు, వీళ్ళని అసలు చూడలేదు. అంటే వాళ్ళల్లో కూడా జనిస్తుంది, అయ్యో ఇది మనం తప్పు చేస్తున్నాం, ఇంత మనం ఎందుకు చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం అని చెప్పి వాళ్ళల్లో కూడా జనిస్తుంది అనమాట. వాళ్ళల్లో మంచి ప్రవర్తన రావడానికి అనేది ఉపయోగపడుతుంది. వాటర్ వైలెట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఎలా ఎన్నిసార్లు చదువుకోవాలి, ఎప్పుడు స్టార్ట్? వాటర్ వైలెట్ అనుకుంటూనే ఉండండి. ఈ వీడియో విన్నప్పటి నుంచి స్టార్ట్ చేసేసేయండి, చూడండి ఎంత మార్పు వస్తుందో. అవతల మనిషిలో మీరు ఊహించారనమాట ఆ మార్పుని. ఒక్కొక్కసారి నటిస్తున్నాడా లేకపోతే మారాడా అని కూడా డౌట్ వస్తుంది మనకి. చదివిన తక్షణమే మారిపోతూ ఉంటుంది అవతల వాళ్ళ బిహేవియర్ అన్నమాట. అట్లా మారాలి, డెఫినెట్ గా ఈ ఇబ్బంది నుంచి బయటపడాలి. మనకు ఒకవేళ ఇట్లాంటి ఒకవేళ ఉంటుంది, మానవ సహజం, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ కుళ్ళు అనేది ఉంది అని అంటే ప్రయత్నపూర్వకంగా మానుకునేటటువంటి చెయ్యాలి ఖచ్చితంగా. ఇలా పోవాలి దుష్గుణం అని అనుకుంటే దానికి భగవత్ అనుగ్రహం కావాలి. అవునవును, ఈశ్వరుడు అనుగ్రహించాలి, మనకి కుళ్ళు కుతంత్రాలు పెరగకుండా ఉండాలి. అవును, మన వల్ల ఎవ్వరు ఇబ్బంది పడకూడదు. ఎవరినన్నా మన వల్ల ఇల్లు ఖాళీ చేపించారన్న చాలా పొరపాటు. మన సొంత ఇల్లే కావచ్చు కానీ అలా అనడం అనేది చాలా పొరపాటు. నేను కూడా చాలా ఫేస్ చేసా. మేముంటే ఒక రోజు ఏమైంది, మా పాప
మా పాపని పెద్ద చిన్న మైత్రియే 5th క్లాస్ చదువుతున్నట్టుంది. మీరు చెప్పులు తీసి నువ్వు కింద పడేసావా అనుకుంటా అంటే, ఇదన్నీ లేదు నేను తీయలేదు అని ఇది చెప్పింది. చెప్తే వాళ్ళు లేదు లేదు నువ్వు పడేసే ఉంటావు అది ఇదని గట్టిగా అంటే నేనన్నా మా అమ్మాయి అట్లా చెప్పులైతే ముట్టుకోదు. మన పిల్లల గురించి మనకు తెలుస్తుంది కదా! అట్లా చెప్పులైతే ముట్టుకోదండి అని నేను అనడము. తర్వాత వాళ్ళకి ఆ చెప్పులు కింద దొరికాయన్నమాట. అటువైపు దొరికాయి. మళ్ళీ ఎవరైతే పెద్దావిడ అన్నారో వాళ్ళ కోడలొచ్చి నాతో చెప్పారు. చెప్పులు దొరికాయి అని అంటే అప్పుడు మాత్రం ఇంక బీపీ ఆగలేదు నాకు. ఇట్లా చిన్న పిల్లని మీరు అట్లా అన్నారు. ఒకవేళ తీసినా కూడా అంత గట్టిగా మాట్లాడకూడదు. ఎందుకమ్మా అలా చెప్పులు ముట్టుకోకూడదు వేరే వాళ్ళవి తప్పు. ఎక్కడెక్కడో తిరిగి వస్తాం చెప్పులతో అని చెప్పడం వేరు. నువ్వు తీసే ఉంటావు, నువ్వే తీసావు, నాకు అర్థమైంది, నాకు తెలుసు, ఇట్లాంటి మాటలు ఎందుకు? మీరు ఏం చేసినా ఏదైతే మనసులో గాయం ఉందో అలాంటివన్నీ కూడా మనం మానుకోవాలి ఫస్ట్. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. కృతజ్ఞతలు. నమస్కారం. నమస్తే.